ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనం చాలాసార్లు ఎక్కడ ప్రార్థన కూడుకున్నా అక్కడ ఈ మాట వాడుతుంటాం. నాకు మొరపెట్టుము అని దేవుడు అన్నాడు అనే మాట ఇర్మీయా 33:3వ వచనము. అది కంఠోపాఠం అయిపోయింది. చాలా సంతోషం. అయితే ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి, ప్రతి మనిషికి, ఇంకా ఎవరికైనా బతికున్న ప్రతి ఒక్కరు కూడా సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఎవరికి ఉన్న హద్దులలో వారికి కష్టాలే ఉంటాయి. నెమ్మదిగా కొంతమంది ఉన్నారో తెలియదు, అది కూడా దేవుడు ఇస్తేనే నెమ్మది. ఎంతోమంది డబ్బులు ఉన్నోళ్ళు తిన్నది అరగలేని పరిస్థితిలో ఉన్నారు, పడుకుంటే నిద్రలేని పరిస్థితిలో ఉన్నారు, మందులు వేసుకుంటే కానీ నిద్రపోలేరు, మందులు వేసుకుంటే కానీ తిన్నది అరగలేదు. అట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ప్రభువు చెప్పే మాట ఎంత స్పష్టంగా మన పక్షమున చెప్తున్నాడు చూడండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెంతమందికి మొరపెట్టుకున్నా నీకు ఉత్తరం ఇయ్యలేరు. కొందరిని అడుగుతావు సాయం, వాళ్ళు చేయనికి ఇష్టపడరు. కొందరిని సాయం పడితే వాళ్ళు రిప్లై అంటే తిరిగి సమాధానం కూడా చెప్పలేరు. కానీ మన దేవుడు ఎట్లుంటాడంటే, నాకు మొరపెట్టు అని సెలవిచ్చిన ఏకైక ప్రేమ గల, ప్రభావం కలిగిన ప్రభు ఈయన ఒక్కడే. నాకు మొరపెట్టు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన కష్టాల్లో, ఈ లోకంలో కష్టాలు, నిందలు, అవమానాలు, తృణీకారాలు, చిత్కారాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని కూడా ప్రభు దగ్గర తీసుకొని పోయి, ప్రభువా నా కష్టం ఇది అని ఆయన దగ్గర చెప్పినప్పుడు మన శిక్ష, మన యొక్క పాప శిక్ష అంతా ఆయన మీద మోపబడ్డప్పుడు, ఆయన వాటన్నిటి భరించినప్పుడు మన కష్టాలు ఒక పెద్ద లెక్క కాదు. తన ప్రాణం ఇవ్వడానికి ఆయన ఇష్టపడిన దేవుడు ఈ సమస్యలు తీసివేయడానికి పెద్ద భారమే కాదు అని మనం గుర్తెరగాలి. అయితే ఈయన ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. అంటే ఈయన ఎంత సమాధానం ఉంది. ఆయన ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు. మన స్థాయి ఏందో మనకు బాగా తెలుసు. మనం మట్టి పురుగు మనుషులం, ఎప్పుడు మంచి యోచించలేని దౌర్భాగ్యులం. అట్లాంటి మన మొర వినడానికి ఇష్టపడే దేవుడు అంటే ఈయనకి ఎంత ఓపిక ఉంది, ఎంత సహనం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనే విషయం మనం ఎరగాలి. రెండో విషయం ఏమంటున్నా, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేసేది. అంటే మనకు కొన్ని సంగతులు అర్థం కావు. రేపు ఏమవుతుందో తెలియదు, ఒక గంట తర్వాత ఏమవుతుందో తెలియదు, ఒక 5 నిమిషాల తర్వాత కూడా ఏమవుతుందో తెలియదు. అట్లాంటివి కాదు, బహుతరములకు ఏమవుతుందో కూడా చెప్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ముందే ప్రవచించగలిగినారు. అంటే అర్థం ఏంది? ఆయనకు మొరపెట్టి ఆయన ద్వారా గూఢమైన సంగతులు ఎరిగిన వారైనారు. ప్రేమైన వాళ్ళారా, నా భవిష్యత్ తరము నెమ్మదిగా ఉండాలంటే, దేవుని మహిమకరంగా జీవించాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టే వారమై ఉండాలి. మనం మొరపెట్టడం వల్ల, గూఢమైన సంగతులు ఇతరులకు బయలుపరచడం వల్ల అనేకులు ప్రభువును విశ్వసించే అవకాశం ఉంది. మనం ఒక సాధనముగా ఆయనకు రాజ్య సువార్తను వ్యాపించే సాధనముగా ఉండాలంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థన చేయకుండా ఎన్నో చేస్తుంటాం, వాటన్నిటి వలన మేలు ఉండదు, ఆయనకు మహిమ రాదు, మన జీవితాల్లో క్షేమం చూడలేం. ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్య వెలుగులో మనం ఆయనకు ప్రార్థన ఎట్లా చేస్తున్నాం? గూఢమైన సంగతులు ఆయనకే మొరపెట్టాలి, ఇంకొకరికి కాదు. నాకు మొరపెట్టు అని చెప్పిన ఏకైక దేవుడు. ఎంతోమంది విసిగిపోతారు, కానీ నేను విసుకని దేవుడు. ఈ గొప్ప దేవుణ్ణి మనము ఎల్లవేళలా మొరపెట్టి ఆయన నుంచి సమాధానం పొందాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఎంత నమ్మకమైన దేవుడు తండ్రి. మా మొర వినడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉండి చేతులు చెప్తున్నాం. మేము లోబడనులని ప్రజలం, తిరుగుబాటు చేసే ప్రజలం, నిరంతరము తిరస్కరించే వారం. ఆయన నువ్వు ఓపికతో మా ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నావు. మాకు ఎన్నో గూఢమైన సంగతులు బయలుపరచడానికి ఇష్టపడుతున్నావు. నీ ప్రేమకై స్తుతిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.